will discuss in detail how our phone calls work. Watch the video till the end. I hope everyone getting good knowledge after this video. Guys, look at the picture. Let us assume that suppose caller 1 initiate the phone call and press the call button. At that time, our phone gets ready to send our voice across the network. మనం ఎప్పుడైతే కాల్ బటన్ని ప్రెస్ చేస్తామో మన ఫోన్ అనేది మన వాయిస్ అనేది సౌండ్ వేవ్స్ రూపంలో ఉంటుంది. ఈ సౌండ్ వేవ్స్ని డిజిటల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అని పిలుస్తాం. షార్ట్కట్లో దీన్నే ఏడీసీ అని కూడా అంటారు. ఈ డిజిటల్ సిగ్నల్స్ అనేవి బైనరీ డేటాలో ఉంటాయి. అవి మన వాయిస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ బైనరీ డేటా అంటే సింపుల్గా చెప్పాలంటే అవి వన్స్ అండ్ జీరోస్లో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే మన వాయిస్ అనేది డిజిటల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఈ డిజిటల్ సిగ్నల్స్ అనేవి రేడియో వేవ్స్ లాగా మన మొబైల్ యొక్క యాంటీనా నుంచి మన దగ్గరలో ఉన్న బేస్ స్టేషన్కి అంటే సెల్ టవర్కి ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. ఈ సెల్ టవర్ అనేది ఒక రిలే స్టేషన్ కింద యాక్ట్ చేస్తుంది మనకి రిసిపియంట్కి అంటే అవతల మన ఫ్రెండ్కి మధ్యలో. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సెల్ టవరు ఈ డిజిటల్ సిగ్నల్స్ని క్యాప్చర్ చేయడమే కాకుండా ఇది చెక్ చేస్తుంది విచ్ నెట్వర్క్ అవర్ మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు అనేదాన్ని. అలాగే సిగ్నల్ స్ట్రెంత్ అనేది సఫిషియెంట్గా ఉందా సీమ్లెస్ కమ్యూనికేషన్కి ఉంటే కాల్ అనేది మనం ప్రొసీడ్ అవుతుంది. లేదంటే సమ్టైమ్స్ కాల్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కదా సిగ్నల్ స్ట్రెంత్ వీక్గా ఉన్నప్పుడు. ఈ సెల్ టవర్ అనేది ఈ ప్రాసెస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత సెల్ టవర్ ఈ డిజిటల్ సిగ్నల్స్ని మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇక్కడ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అంటే దాని గురించి డీటెయిల్గా వీలైతే నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ హబ్ రెస్పాన్సిబుల్ ఫర్ రౌటింగ్ కాల్స్. అంటే కాల్స్ని రౌటింగ్ చేయడానికి ఇది ఒక రెస్పాన్సిబుల్ సెంటర్ అండ్ ఇది ఒక పవర్ఫుల్ హబ్. ఈ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది కొన్ని విషయాలని డిటర్మైన్ చేస్తుంది. లైక్ నెట్వర్క్ డిటర్మినేషన్ అంటారు దీన్ని. లైక్ ఏ ఫోన్ ఆన్ ద సేమ్ నెట్వర్క్లో ఉందా లేదా, డిఫరెంట్ మొబైల్ నెట్వర్కా ఆర్ ఏ ల్యాండ్ లైన్ నెంబర్ అనేది ఈ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. డిటర్మైన్ చేసిన తర్వాత సిగ్నల్స్ అన్నవి ప్రాసెసింగ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద కాల్ టైప్. ఒకవేళ మన కాల్ అనేది మొబైల్ టు మొబైల్ కాల్ అయిందనుకోండి, రిసీవర్ అనేవాడు డిఫరెంట్ నెట్వర్క్ అయితే ద మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఏం చేస్తుందంటే ఇది ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ అనే దానికి కనెక్ట్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్ కనెక్షన్ గేట్వే అంటాం. ఈ గేట్వే అనేది బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది టూ మొబైల్ నెట్వర్క్స్ మధ్య. ఆ తర్వాత ఈ గేట్వే ఈ సిగ్నల్స్ అనేది రౌట్ చేస్తుంది రిసిపియంట్స్ యొక్క మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి. ఈ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ తర్వాత అది రిసిపియంట్స్కి దగ్గరలో ఉన్న సెల్ టవర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఆ మొబైల్ టవర్ అనేది రిసీవర్స్ యొక్క మొబైల్ ఫోన్ యాంటీనాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇలాగా మొబైల్ టు మొబైల్ కాల్ అనేది వర్క్ అవుతుంది. అదే మొబైల్ టు ల్యాండ్ లైన్ కాల్ అనుకోండి, టూ ప్రాసెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పిఎస్టిఎన్ ఇంటిగ్రేషన్ అంటాం. పిఎస్టిఎన్ ఇంటిగ్రేషన్ అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్. అండ్ సెకండ్ వచ్చేసి రిసిపియంట్స్ లొకేషన్. జరుగుతుందంటే ద ఎంఎస్సి అంటే ద ఎంఎస్సి సెండ్స్ ద సిగ్నల్ టు ద పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్కి సెండ్ చేస్తుంది. ఈ పిఎస్టిఎన్ ఈజ్ ద ట్రెడిషనల్ ల్యాండ్ లైన్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కాల్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ స్విచెస్ కనెక్ట్ చేస్తుంది. పిఎస్టిఎన్ అనేది ల్యాండ్ లైన్స్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేసి సిగ్నల్స్ని ఆ స్పెసిఫిక్ లొకేషన్కి సెండ్ చేస్తుంది. మొబైల్ టు ల్యాండ్ లైన్ కాల్ ప్రాసెస్లో అయితే ఈ ప్రాసెస్ ద్వారా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే డిజిటల్ సిగ్నల్స్ అనేవి రిసిపియంట్స్ యొక్క ఫోన్ ఆర్ ల్యాండ్ లైన్కి రీచ్ అవుతాయో మొబైల్ అనేది మనకి రింగ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకవేళ కాల్ని పిక్ చేస్తే 2-way కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ సిగ్నల్స్ అనేవి మళ్ళీ బ్యాక్కి కన్వర్ట్ అయ్యి అనలాగ్ సౌండ్ వేవ్స్ వచ్చి మళ్ళీ డిజిటల్ టు
అనలాగ్ కన్వర్షన్ అయ్యి మనకి ఆ సౌండ్ అనేది బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ మనం ఏమంటే డిఏసి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ వల్ల మాత్రమే మనం మన ఫ్రెండ్ యొక్క వాయిస్ని మన ఫ్రెండ్ వినగలుగుతున్నాడు. మనం కాల్ మాట్లాడుతూ సపోజ్ ఏ బస్సులోనో అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఫోన్ అనేది సీమ్లెస్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది న్యూ సెల్ టవర్స్కి వితౌట్ డ్రాపింగ్ ద కాల్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే హ్యాండ్ ఆఫ్ ఆర్ హ్యాండ్ ఓవర్ అని పిలుస్తారు. మనం ఎప్పుడైతే కాల్ని హ్యాంగప్ చేస్తామంటే కాల్ని కట్ చేస్తామో మన ఫోను ఒక సిగ్నల్ని సెండ్ చేస్తుంది నెట్వర్క్కి, ఇండికేటింగ్ చేస్తుంది ఏమని అంటే కాల్ యాజ్ ఎండెడ్. అప్పుడు ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే మొత్తం ఈ యొక్క కమ్యూనికేషన్ పాత్ మన కోసం ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో ఆ పాత్ని అండ్ అలాగే రిసోర్సెస్ని కూడా రిలీజ్ చేసేసి ఇది మిగిలిన యూజర్స్కి అవైలబుల్గా ఉండేలా చూస్తుంది. ఇంట్లో మేజర్గా కొన్ని టెక్నాలజీస్ని యూజ్ చేస్తారు. ఆ టెక్నాలజీస్ గురించి మీకు ఇంట్రెస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఆ టెక్నాలజీస్ వచ్చేసి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, దీన్నే షార్ట్కట్లో జిఎస్ఎం అంటారు. అలాగే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మోడర్న్ ఫోన్ కాల్స్. అలాగే స్విచ్చింగ్. సో మీకు ఈ విషయం యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. Subscribe my channel and share with your friends. Have a nice day. Jai Hind.